సాయంకాలం 5 గంటలకి గీతని వాళ్ళింటి దగ్గర దింపి తను తిన్నగా ప్రదీప్ ఇంటికి వెళ్ళింది. ప్రదీప్ వచ్చి, ఏమ్మా చెల్లెమ్మా, ఇన్నాళ్ళకిలా వచ్చావు అని అడిగాడు నవ్వుతూ. ప్రదీప్ వంక ఒకసారి చూసి ప్రదీప్ వాళ్ళ అమ్మగారిని పలకరించి, అనయ్య ఇప్పుడే వచ్చేద్దు గాని నాతో వస్తావా సాయం అని అడిగింది మామూలుగా. అలాగే అంటూ సుజన్తో బయలుదేరాడు. కారు తిన్నగా చంద్రమౌళి ఇంటి దగ్గర ఆగింది. ఇదేంటి చందు ఇంటికి తీసుకొచ్చావు అని నవ్వాడు. సుజన సీరియస్గా ప్రదీప్ వంక చూసి, చిన్న పనుంది అని తిన్నగా చందు రూంలోకి వెళ్లారు ఇద్దరు. అతను ఇద్దరినీ కూర్చోమని, ఏంటి ఫోన్ చేసి అంత సీరియస్గా పెట్టేశావు మళ్ళీ అని అడిగాడు నవ్వుతూ. చెబుతాను అని సుజన్ ప్రదీప్తో. నీతో మాట్లాడాలి, మీ నాన్న పర్మిషన్ తీసుకుని వస్తావా అని అంది కోపంగా. అదేంటి అని ఆశ్చర్యంగా అడిగాడు ప్రదీప్. చందు కూడా ఆశ్చర్యపోయాడు. సుజన్ నీకు మీ నాన్నంటే భయం, అందుకని అలా అన్నాను. ఏం మీ డాడీ అంటే నీకు భయం లేదా అని ప్రశ్నించింది. ప్రదీప్కి ఏమీ అర్థం కావడం లేదు. అదే అన్నాడు సుజన్తో. అవును, ఏమీ అర్థం కాని చిన్న అబ్బాయివి, అందుకే అర్థం కావడం లేదు అంది వెటకారంగా. నేను డైరెక్ట్గా అడుగుతున్నా, అసలు విషయం ఏం చెప్పదలుచుకున్నావు? గీత విషయంలో నీకు నిజంగా మీ డాడీ భయమా, లేక దానికంటే డబ్బు కలది అందమైంది దొరికిందా? లేకపోతే మీ డాడీ నీకు చూస్తున్న అమ్మాయికి ఏమైనా ఎక్స్ట్రాగా 4 కాళ్ళు 3 చేతులు కాని ఉన్నాయా, లేక లక్షల కట్నం ఉందా ఆ అమ్మాయికి అనంది ఆవేశంగా ఊగిపోతూ. ప్రదీప్ వంక చూశాడు చందు. ఆయాసం తీర్చుకుంటున్నట్టుగా ఆగింది సుజన. ప్రదీప్ దించిన తల కొంచెం పైకెత్తి, సారీ సుజన, నేను ఇలాంటి సిచ్యువేషన్ ఎదుర్కోవాల్సి వస్తుందని అనుకున్నాను. మా డాడీ సంగతి నీకు తెలుసుగా, ఎంత స్ట్రిక్టో. అందుకే గీతకు చెప్పాను ఇంకో మ్యారేజ్ చేసుకోమని. నీకంటే మంచి అబ్బాయిని వాళ్ళ పేరెంట్స్ తేగలరు వెంటనే అంది సుజన ఆవేశంగా. నీకంటే 1000 రెట్లు అందమైన వాణ్ణి, డబ్బున్నవాణ్ణి వాళ్ళ పేరెంట్స్ తేగలరు. కానీ అది నిన్ను ప్రేమించింది. నిన్ను తప్ప ఇంకొకరిని అది చేసుకోలేదు. ఎందుకంటే అది నీలాంటిది కాదు, ఒకళ్ళని ప్రేమించి ఇంకొకళ్ళని చేసుకోవడానికి. అయినా ప్రేమించినప్పుడు ఆ జ్ఞానం ఉండనక్కర్లేదు. ఏం అప్పుడు అమ్మా నాన్న గుర్తుకు రాలేదా? అయినా నాకు తెలియకడుగుతాను, ఇలా ఎంతమందిని మోసం చేస్తావు? నిన్ను ప్రేమించిన గీతని మోసం చేశావు. తర్వాత తనని ప్రేమించి కూడా ఇంకొక అమ్మాయితో పెళ్లి కొప్పుకుని చెప్పకుండా దాచి మీ పేరెంట్స్ని కూడా మోసం చేస్తున్నావు. ఐ పిటీ దట్ గర్ల్. పాపం నువ్వు తననే ప్రేమిస్తున్నావు అనుకుంటుంది. నీ మనసులో అప్పటికే ఒక అమ్మాయిని ప్రేమించి మోసం చేస్తున్నావు అని తెలియని అమాయకురాలు. ఇలా ఎంతమందిని ఇలా మోసం చేస్తావు చెప్పు అని అంటుంటే ప్రదీప్ ముఖం వంచుకుని వింటున్నాడు. అప్పటికే చందు 2 సార్లు సుజన్ని ఆపడానికి ట్రై చేశాడు. కానీ ఆమె వినిపించుకోనట్టుగా ఊరుకుంది. అయినా నువ్వు గీతను ప్రేమించి ఇంకో అమ్మాయిని భార్య అనే దృష్టితో చూడగలవా? అయినా మీ మగవాళ్ళు నిజంగా గొప్పవాళ్ళు. ఇలా ఒక అమ్మాయిని ప్రేమించి అలా ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు. ఒకవేళ పెళ్లి చేసుకున్నా ఆ అమ్మాయి గాని చచ్చిందా అంటే మళ్ళీ ఇంకొక పెళ్లికి 6 నెలలు తిరగకుండా పెళ్ళికొడుకుల లిస్టులో కూర్చుంటారు. 6 నెలలు తిరగకుండా పెళ్ళికొడుకుల లిస్టులో కూర్చుంటారు. చిచ్చి, మగవాళ్ళుగా పుట్టడం ఎంత ఘోరమో. నిజంగా అలాంటి మనసున్న వాళ్ళు నిజంగా మనుషులేనా అని సుజన అంటుండగా చందు చిన్నగా దగ్గాడు. అయినా వినిపించుకున్నట్టుగా అలా ప్రదీప్కి బ్రెయిన్ వాష్ చేసింది. ఆఖరిసారిగా చెప్తున్నా, నువ్వు ఇంట్లో చెప్పలేకపోతే చెప్పు, నువ్వు అలా కూర్చో. నీ పెళ్లి గీతతో జరిపించకపోతే నా పేరు సుజన కాదు. అంతేకాదు, నీకే నిజంగా గీతం చేసుకోవడం ఇష్టం లేకపోతే ఐ వోంట్ ఫోర్స్ యూ. అయినా అది కాబట్టి అన్నం అన్నీ మానుకొని నీలాంటి వాడి కోసం చావడానికి సిద్ధంగా ఉంది. నేను కనుక ఆ స్థానంలో ఉన్నట్టయితే నీకోసం దానిలా అన్నం మాని కూర్చునేదాన్ని కాదు. ఇలాంటి పిరికివాణ్ణి ప్రేమించే కంటే ఇంకో వ్యక్తిని పెళ్లి చేసుకుని అతన్ని ప్రేమించి అతనిచే ప్రేమించబడేటట్టు చేసుకోవడం నయం. అప్పుడు నాకు ప్రేమ లేదు అంటావు. ఏమో, నీలాంటి వాడి మీద నా అమూల్యమైన ప్రేమని వేస్ట్ చేయడం నాకు పరమసహ్యం. అయినా నువ్వు నాకు అన్నయ్యవైనందుకు నేను చాలా సిగ్గుపడుతున్నాను అనంది సుజన. నాకు గీత అంటే ఇష్టమే సుజన, కానీ నాన్నగారితో చెప్పడం భయంగా ఉంది అని సిగ్గుపడుతున్నట్లుగా అన్నాడు. ఏం అంత భయం దేనికి? మన కులమేగా. అది ఇంకో కులమైతే నాకిష్టం లేదని తప్పించుకోవడానికి. అయినా మీకు లైఫ్లో 2 లేక 3 అమ్మాయిలతో పరిచయం ఉండాలి అని అనుకుంటాను. పెళ్లి కాకముందు ఒక గర్ల్ ఫ్రెండు అందరికీ చెప్పడం నేను ఈ అమ్మాయినే చేసుకుంటాను అని. ఆ తర్వాత ఆమె ఎలాగా నీ ఫ్రెండ్స్ని అది మీట్ అవ్వదు కాబట్టి నువ్వు చెప్పుకుందామనుకున్నావు. ఆ అమ్మాయి హ్యాండ్ ఇచ్చింది అని నలుగురితో చెబుదామనుకున్నావు. నువ్వు మోసం చేసినా సరే, తర్వాత పెద్దవాళ్ళు చేసిన అమ్మాయిని ఆ తర్వాత ఇంకెక్కడైనా ఆఫీసులోనో ఎవరినో ఒకరిని పట్టుకుని తిరగడం. అయినా మగవాళ్ళకి లైసెన్సు లేకపోవడం వల్ల ఈ బాధలన్నీ అనంది సుజన. సుజన అలా అన్నప్పుడు చందు ఉలిక్కిపడ్డం ఎవరూ చూడలేదు. చందు కూడా తల వంచుకుని కూర్చున్నాడు. సుజన తల తిప్పేసరికి సుజన మనసులో అనుకుంది, అయ్యో పాపం చందును కూడా అవమానించాను అనుకున్నాడేమో అని అనుకుంది.
సరే అయితే ఈ పెళ్లి జరిపే పూచి నాది గాని వెళ్ళి ఆ గీతకు ఫోన్ చేసి దాన్ని భోంచేయమను అనంది. నీ ఎదురుగా ఫోన్ చేస్తాను. చందు ఫోన్ యూజ్ చేసుకోవచ్చా అనన్నాడు. ఓ ష్యూర్ మీరు మాట్లాడుకోండి మేం కిందకు వెళ్ళిపోతాం అని నవ్వి సుజన్తో కిందకు వెళ్ళిపోయాడు చందు. కింద సుజన్ అంది చందుతో సారీ అని. ఎందుకు అన్నాడు చందు. మగవాళ్ళందర్నీ తిట్టానుగా అందుకని. అయినా మీరలాంటి వారు కాదు కదా, మిమ్మల్ని మట్టుకు అనలేదు. నన్ను అనకపోవచ్చు గాని ఇండైరెక్ట్‌గా వార్నింగ్ ఇవ్వచ్చుగా అనన్నాడు చందు నవ్వుతూ. చిచ్చి మీరు అలాంటి వారు కాదు. మీ మనసు నాకు తెలుసు. మీ మీద ఎంతో నమ్మకం. ఐ బిలీవ్ యూ వెరీ మచ్. నమ్మకంగా చందు వంక ఎంతో ప్రేమగా చూస్తూ అంది. ఆ నమ్మకానికి, ఆ ప్రేమకి చందుకెంతో ఆనందంగా అనిపించింది. స్త్రీ మగవాణ్ణి ఎంత నమ్ముతుంది, అందుకే అంత తొందరగా మోసపోతుంది అని అనుకున్నాడు మనసులో. ఏంటి ఆలోచిస్తున్నారు? ప్రదీప్ గురించేనా? అని ఏదో అనబోతుండగా ప్రదీప్ వచ్చాడు నవ్వుతూ. వస్తాను సుజన. థాంక్స్. నిజంగా నా కళ్ళు తెరిపించావు నీ లెక్చర్‌తో. నేను వెళుతున్నాను. నువ్వొస్తావా? అని అడిగాడు. ఆ! నిన్ను అలా మీ ఇంటి దగ్గర దింపి నేను వెళ్ళిపోతాను అని చందుకు చెప్పి ఇద్దరూ బయలుదేరారు. చందు వాళ్ళు వెళ్ళిన వంకే చూస్తూ అలా ఆలోచిస్తూ ఉండిపోయాడు. కారులో ప్రదీప్ అన్నాడు. ఇప్పుడు గీత వాళ్ళింట్లో మన కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. నువ్వు బయటకు తీసుకురా ఒకసారి అని నవ్వి ఏడ్చేసింది ఫోన్లో అని ముఖం దాచుకున్నాడు చేతి వంపులో. చాలా జాలేసింది సుజనకి. అందుకే ప్రదీప్ తల మీద చెయ్యేసి డోంట్ వరీ అన్నయ్య, నా సపోర్ట్ నీకుంటుంది. అంతేకాదు నీ పెళ్లి కోసం ఎవరినైనా ఎదిరిస్తాను అనంది. అంతలోకి గీత వాళ్ళ ఇల్లొచ్చింది. గీత వెయిట్ చేస్తోంది గేటు దగ్గర. వచ్చి ప్రదీప్ పక్కన కూర్చుంది. కారు రయ్యిన దూసుకుపోయి మయూరి హోటల్ ముందాగింది. ప్రదీప్ దిగాడు. గీత దిగబోయి చాలా థాంక్స్ సుజీ. నీ మేలు జన్మలో మరిచిపోలేను. స్నేహం అంటే నీ పేరనుకుంటాను అంటూ నవ్వింది. కాని అప్పటికే గీత కళ్ళలోంచి కన్నీళ్లు కూడా వచ్చాయి. అది చూసి గీత భుజం మీద చెయ్యేసి ఏయ్ ముద్దు ఏంటి? అని గీత కన్నీళ్లు తుడిచింది. గీత ముందు కొంగి సుజన బుగ్గ మీద ముద్దు పెట్టుకుంది. పెళ్లి చేశాక నీ పని చెప్తా. అప్పుడు ఏం పార్టీస్తారో ఇద్దరూ ఇప్పటినుంచే ఆలోచించి పెట్టుకోండి అని కారు రివర్స్ చేసి ఇంటివైపు పోనిచ్చింది సుజన. ఇంటికి రాగానే మదన్ ఎదురొచ్చి అమ్మ తల్లి వచ్చావా, నువ్వు ఎవరితో గొడవ పెట్టుకున్నావని హడలి చస్తున్నాను అనన్నాడు నవ్వుతూ. సుజన చాలా హుషారుగా ఉంది. అందుకే నవ్వుతూ అంతగా గొడవ పెట్టుకుంటే ఈసారి నీకు ఫోన్ చేస్తానులే అని నవ్వుకుంటూ గబగబా తన రూంలోకి వెళ్ళిపోయింది. మళ్ళీ కిందకొచ్చింది. మదన్ సోఫాలో కూర్చుని ఏదో బుక్ చదువుకుంటున్నాడు. నెమ్మదిగా మదన్ వెనకాల నుంచి మదన్ మెడ చుట్టూ చేతులు వేసి చాలా గారంగా అన్నయ్య నువ్వు నాకు హెల్ప్ చెయ్యాలి. బాబోయ్ ఏంటింతలా కాకపట్టేస్తున్నావు, ఏంటి సంగతి? ఝాన్సీరాళ్ళలాంటి నా చెల్లెలికి నేను హెల్ప్ చేయడం ఏమిటి అని ఇలా రమ్మా ఏం కావాలి నీకు అని చెయ్యి పట్టి తన సోఫాలో కూర్చోబెట్టుకున్నాడు. ఏం లేదన్నయ్య, మన ప్రదీప్ లేడు వాడేమో అని జరిగిందంతా చెప్పింది. అబ్బా వాడు అంతటి వాడయ్యాడా? అయితే ఇప్పుడు ఇందులో నేను చేయాల్సిందేముంది అని అన్నాడు మదన్. ఏం లేదన్నయ్య, మన మమ్మీ సాయంతో నువ్వు ప్రదీప్ వాళ్ళ డాడీతో గీత గురించి చెప్పి ఈ పెళ్లి ఎలాగైనా చేయించాలి అనంది. సుజన మదన్తో ఏమంటావు అన్నట్టుగా. సరే అయితే మమ్మీతో రేపు అంకుల్ని రమ్మని ఫోన్ చేద్దాం. ఈలోగా మమ్మీకి అన్నీ చెప్పొచ్చు అని అన్నాడు మదన్. అంతలోకి శారదమ్మగారొచ్చి ఈరోజు మీ డాడీకి ఏదో మీటింగ్ ఉందట, రావడానికి ఆలస్యం అవుతుంది. మీరు భోంచేసేయకూడదు అనన్నారు. అలాగే అని ఇద్దరూ లేచి వెళ్లారు. భోజనాలు చేస్తూ జరిగిన విషయమంతా చెప్పారు. ఆవిడ నవ్వుతూ విని అయితే నేను ఆంటీకి ఫోన్ చేసి చెబుతా. శంకర్రావు అంకుల్ని పంపిస్తే అన్ని విషయాలు వివరంగా చెబుతాను అని చెప్తాను సరేనా అని అన్నారావిడ. భోజనాలయ్యాక హాల్లో కూర్చుని శారదామ్మగారు ఫోన్ చేశారు ప్రదీప్ వాళ్ళింటికి. ఆవిడకి చెరొక వైపు మదన్ సుజన కూర్చుని చెవులు రెండు ఫోన్ దగ్గరగా పెట్టి వినసాగారు. శారదామ్మగారు ప్రదీప్ వాళ్ళ అమ్మగారికి గీత గురించి అంతా వివరంగా చెప్పారు. ఆవిడ సరే అయితే నీకు బాగా తెలిసిన అమ్మాయి అంటున్నావు కదా, రేపు సాయంకాలం నేను మీ మరిదిగారు వస్తాం. మనం వెళ్ళి చూద్దాం. మనకు నచ్చితే ఆ అబ్బాయికి కూడా చూపించొచ్చు అని అందావిడ. సరే అని ఫోన్ పెట్టేశారు శారదమ్మగారు. చాలా థాంక్స్ మమ్మీ అని శారదమ్మగారిని చేయి పట్టుకుని ఊపేసింది. అయ్యో అయితే గీత వాళ్ళ అమ్మగారు కూడా ఫోన్ చేయి అని సుజనే గీత వాళ్ళింటికి డయల్ చేసింది. శారదామ్మగారు గీత వాళ్ళ అమ్మగారితో మాట్లాడారు. తను పెళ్లి వాళ్ళని తీసుకొస్తున్నట్టు. ఆవిడ అలాగేనండి, మా గీతకి సంబంధం చూస్తున్నాం, మీకు తెలిసిన వాళ్ళు అంటున్నారు కదా అని అన్నారు. తర్వాత గీతతో మాట్లాడింది సుజన తన ప్లాన్ అంతా చెప్పి. మరుసటి రోజు ప్రదీప్ వాళ్ళ అమ్మగారు శారదామ్మగారు గీత వాళ్ళింటికి వెళ్ళి అమ్మాయిని చూసొచ్చారు. సుజన వాళ్ళు రాగానే అడిగింది గీత ఎలా ఉంది అని.
కట్నంతో మనకి పెద్ద పనిలేదు. ఆ అమ్మాయి నాకు చాలా నచ్చింది సుజన. 2 రోజులు పోయాక ప్రదీప్‌ని తీసుకువెళ్ళి చూపిస్తాను. వాడికి నచ్చితే సంబంధం సెటిల్ చేసుకోవడమే అని నవ్విందావిడ. సుజన ఎంతో సంతోషించింది. ఈ విషయం మదన్‌కి చెప్పడానికి గబగబా మేడ మీదకి పరిగెత్తింది. సుజనని చూడగానే ఏమైంది? ఆంటీకి నచ్చిందా గీత? అని అడిగాడు. ఆవిడ చెప్పిన విషయం చెప్పింది అన్నగారికి. ఇంకేం నీ ప్లాన్ సక్సెస్ అయింది అని నవ్వాడు. తర్వాత ప్రదీప్‌కి నచ్చినట్టుగా చెప్పడంతో పెళ్లి సెటిల్ అయింది. గీత షాపింగ్‌లోనూ, నగలు సెలెక్టింగ్‌లోనూ సుజన హెల్ప్ చేసింది. పెళ్లి చాలా గ్రాండ్‌గా అయింది. సుజన ఎంతో సంతోషించింది. పెళ్ళైన వెంటనే గీత ముందుగా సుజన్ దగ్గరకొచ్చి 2 చేతులు పట్టుకుని, "ఈ పెళ్లి నీ వల్లనే జరిగింది సుజన. నేను నీకు జీవితాంతం రుణపడి ఉంటాను" అని కళ్ళ వెంట నీరు తెచ్చుకుంది. ఛ! ఏంటి గీత అందరూ చూస్తున్నారు. వెళ్ళు ఆంటీ పిలుస్తున్నారు అని భుజం పట్టుకుని అటువైపు తీసుకువెళ్ళింది. చంద్రమౌళి కూడా పెళ్ళికొచ్చాడు. ఎలా అయితేనే పెళ్లి జరిపించేశావు కదూ అని నవ్వాడు. సుజన చిన్నగా నవ్వుతూ అంది. ఏముంది మా అన్నయ్య కొద్దిగా భయపడ్డాడు. నేనే కొంచెం ధైర్యం చెప్పి ముందుకు అడుగు వేయించాను అనంది. ఎలా అయినా అన్నయ్యని సపోర్ట్ చేస్తున్నావు కదా అని నవ్వాడు. సుజనకి ఆ రోజు చాలా బోరుగా ఉంది. గీతకి ఫోన్ చేసినా లాభం లేదు. వాళ్ళసలు ఇంట్లో దొరకడం లేదు. అయినా వాళ్ళని డిస్టర్బ్ చేయడం తనకే ఇష్టం లేదు. 2 రోజుల నుండి చంద్రమౌళి దొరకడం లేదు. మీటింగ్స్ ఏవో అవుతున్నాయి అని చెప్పారు ఆంటీ. అన్నయ్య టౌన్‌లో లేడు. మళ్ళీ చంద్రమౌళికే ఫోన్ ట్రై చేస్తాను అని అనుకుంది. కానీ ఫోన్ చేసినా ఎవరూ ఎత్తలేదు. ఆంటీ కూడా గుడికో ఎక్కడికో వెళ్ళుంటారు అని అనుకుని లాభం లేదు. ఈ రోజు ఎలాగైనా ఫోన్‌లో ఈ మనిషిని పట్టుకోవాలి. లేకపోతే లాభం లేదు అని అనుకుంది సుజన. ఏమీ తోచక చాలా చికాగ్గా ఉంది. మమ్మీ, డాడీ నిద్రపోయే ముందు ఫోన్ తీసి తన రూమ్‌లో పెట్టుకుంటారు. రాత్రి 11 అయింది. తను చదువుతున్న పుస్తకం పక్కన పెట్టి ఫోన్ తీసి చందు నెంబర్ డయల్ చేసింది. ఫోన్ 2 సార్లు రింగ్ అవ్వగానే చందు గొంతు హలో అని పలికింది. ఫోన్లో హలో సుజన్ని మాట్లాడుతున్నా అనంది. సంతోషంగా ఎప్పటికైనా దొరికాడు అనుకుని. హలో సుజనా, నువ్వా? ఏంటి సంగతులు? 2 రోజుల నుండి ఫోన్ చేస్తున్నావట కదా. సారీ, నేనింట్లో ఉండడం లేదు. చాలా బిజీగా ఉన్నాను అనన్నాడు చందు నొచ్చుకున్నట్లుగా. 2 రోజుల నుంచే కాదు, ఈ రోజు కూడా చేశాను. మీరు లేరు అనంది. ఓ, ఐయామ్ వెరీ సారీ డియర్ అని చిన్నగా నవ్వాడు. అవును గాని మీటింగ్లన్నీ అయిపోయాయా అని అడిగింది. ఆ, అయిపోయాయి. ఏం అన్నాడు. అయితే రేపు మూవీకి వెళదాం రాకూడదు అని అడిగింది. ఏమంటాడో అన్నట్టుగా. రేపా? రేపు చాలా పనుంది. ఇంకోసారి వెళదాం అనన్నాడు చందు. ఆ, అదేం కుదరదు. రేపు మీరు రావాల్సిందే. నేనసలు ఒప్పుకోను అనంది సుజన గారంగా. అబ్బే లేదు సుజన, రేపు చాలా అర్జెంటు పనుంది. మీకు అర్జెంటు పనులే ఉంటాయి. ముందు సినిమా, ఆ తర్వాత మీ పని అనంది సుజన మొండిగా. సుజన, నువ్వు చాలా మంచిదానివట. ప్రోగ్రాం ఎల్లుండికి మారుస్తావట అనన్నాడు చందు. ఆమెతో మాట్లాడుతుంటే ఇప్పటివరకు అతనికి కలిగిన అలసటంతా మర్చిపోగలిగాడు. అతనిలాగే అనుకరిస్తూ, మా చందు చాలా మంచివారట. ప్రోగ్రాం రేపు ఫిక్స్ చేసి ఎల్లుండి మీ పని చూసుకుంటారట అనంది గట్టిగా నవ్వేసి. చాలా మొండిదానివి. నీ మాటే వినాలందరూ, అవునా? అవునుగాని ముందు రేపు ప్రోగ్రాం విషయం చెప్పండి. మీరు మాట మారుస్తున్నారు అనంది చిరుకోపంగా. నేను మాట మార్చినా నువ్వు మర్చిపోతావేంటి? అసలే దేవాంతకురాలివి అని నవ్వాడు. నాకు మరి 6 గంటల వరకు మీటింగ్ ఉంది. ఏం చేయడం? నువ్వే చెప్పు. లేటుగా వస్తే మళ్ళీ నీకు కోపం వస్తుంది అనన్నాడు. పోనీ నేను టికెట్స్ తీసుకుని లోపలికి వెళ్ళి కూర్చుంటాను. గేట్ మ్యాన్‌కి చెబుతాను. సో, నేనేమీ బయట నుంచొని వెయిట్ చేయనక్కర్లేదు. కానీ మీరు మటుకు తప్పకుండా రావాలి. లేకపోతే అసలు మళ్ళీ మీతో మాట్లాడను అనంది సుజన బెదిరిస్తున్నట్టుగా. అమ్మో, అంత పని మటుకు చేయకు. పిక్చర్ బిగినయ్యే టైంకి నేనొస్తాను అనన్నాడు. అయితే సరే, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్ అని అంది సుజన. అయితే సరే, నేను డైరెక్ట్‌గా హాల్‌కొచ్చేస్తాను. అవును, ఎంతకీ ఏ హాలు అని అడిగాడు చందు. అయ్యో, చూసారా మరిచిపోయాను, శరత్‌కొచ్చేయండి అనంది సుజన తన మతిమరుపుకి నవ్వుకుంటూ. షూర్, 6:30 కల్లా వచ్చేస్తాను. నువ్వు లోపలికి వెళ్ళి కూర్చో. సీ యూ దెన్, గుడ్ నైట్ అండ్ స్వీట్ డ్రీమ్స్ అని నవ్వుకుంటూ ఫోన్ పెట్టేశాడు. సుజన రాత్రులు ఫోన్ చేస్తే ఆ రోజు జాగారమే అవుతుంది. మరుసటి రోజు సాయంకాలం సుజన 4 గంటల నుంచి తయారవసాగింది. తెల్లని అమెరికన్ జార్జెట్ శారీ మీద రెడ్ ఫ్లవర్స్, గ్రీన్ కొమ్మలు ఉన్న చీర కట్టుకుంది. వైట్ బ్లౌజ్ వేసుకుంది. చెవులకు సిల్వర్ జోకాలు, మెడలో రెడ్ పూసలు గల సిల్వర్ చైన్ పొడవుగా ఉంది. చేతులకు సిల్వర్ బ్యాంగిల్సు, 2 చేతివేళ్లకు 2 సిల్వర్ రింగ్సు. పొడవుగా ఉన్న జుట్టల్లి ఒక జడ వేసుకుంది. నుదుట ఎర్రని కుంకుమ పెట్టుకుంది. ఒకసారి అద్దంలో చూసుకుని టైం చూసింది. అప్పుడే 5:30 అయింది.
టికెట్స్ ఉంచమని చెప్పి ఫోన్ చేయడం వల్ల ముందుగా వెళ్ళవలసిన అవసరం లేదు. అయినా గబగబా హీల్స్ వేసుకుని బయలుదేరింది. సుజన వెళుతూ ఉంటే గార్డెన్లో వైట్ రోజ్ కనపడ్డాయి. పెద్దగా ఉన్న పువ్వుని కోసుకుని కారు వ్యూ మిర్రర్లో చూస్తూ సైడ్కి పెట్టుకుంది. డ్రైవర్కి చెప్పింది, నన్ను శరత్ హాల్లో దించేసి వెళ్ళిపోమని. కారు శరత్ హాల్ వైపు వెళ్ళింది. అక్కడికి దగ్గరైనా నడుచుకుని వెళ్ళడం ఇష్టం లేక కారులో బయలుదేరింది. 6:15 వరకు అవతల వెయిట్ చేసి గేట్ మ్యాన్కి చెప్పి లోపలికి వెళ్ళి కూర్చుంది. సెకండ్ రోలో కూర్చుంది. మామూలుగా చుట్టూ చూస్తూ వెనకకి చూసింది. ఎవరో స్టూడెంట్లా ఉన్నాడు. చాలా వెకిలిగా నవ్వాడు. సుజన అతనంటే కేర్లెస్గా ముఖం తిప్పుకుంది. నెమ్మదిగా హాలు నిండసాగింది. వెనకాతల ఇందాకటి స్టూడెంట్ సీరియస్గా స్మోక్ చేస్తున్నాడు. సిగరెట్ వాసన భరించలేకపోతోంది. హాలువాడే చెప్పుకుంటాళ్లే అని అనుకుని ఊరుకుంది. అటు ఇటు చూస్తూ అబ్బా ఇంకా రాలేదేంటి ఇతను అని మనసులో అనుకుంది సుజన. అంతలో టక్కున కాల్చి పారేసిన సిగరెట్ వచ్చి తన ఒళ్ళో పడింది. అయ్యో సిగరెట్, అమ్మో చీరంటుకుంటే అసలే సిల్వర్ది ఏమన్నా అవ్వగలదు అని గబుక్కున దులిపింది. వెంటనే వెనక్కి తిరిగి చూసింది. వాడు నిర్లక్ష్యంగా నవ్వాడు. ఇంకా సుజనకి అరికాలిమంట నెత్తికెక్కింది. విసురుగా లేచి వెనకకు తిరిగి ఒక్క ఉదుటు నొంగి ఆ స్టూడెంట్ షర్ట్ పట్టుకుని పైకి లాగి, యూ మ్యాన్లెస్ బ్రూట్, సిగరెట్ తాగి ముందు సీట్లో కూర్చుని నా మీద విసురుతావా? పైగా పొరపాటైంది సారీ అని చెప్పకుండా ఆ నిర్లక్ష్యం ఏమిటి అని కోపంగా అడిగింది. హాల్లో ఉన్నవాళ్ళందరూ చోద్యంగా చూడసాగారు ఈ దృశ్యాన్ని. మళ్ళీ సుజనంది, నేను కాబట్టి సరిపోయింది. ఎవరైనా పెళ్ళైన అమ్మాయి భర్తతోనో అత్తమామలతోనో వస్తే ఆమె జీవితం నాశనం అయిపోతుంది. అప్పటికే బెదిరిపోయినట్టుగా అయిపోయాడు ఆ వెనకాతల కూర్చున్న వ్యక్తి. లాభం లేదు, నీలాంటి ఫూల్ని పోలీసులకు అప్పచెప్పాలి పద అంది. నీ వెధవ ముఖానికి సినిమా ఒకటి, పద పోలీస్ స్టేషన్కి అని అంటుండగా ఒక పక్క నుంచి చంద్రమౌళి, ఇంకొక పక్క నుంచి గేట్ మ్యాన్, హాలు ఓనర్స్ వచ్చారు. ఏంటమ్మా ఏమైంది అని అడిగాడు హాలు యజమాని. వివరంగా చెప్పింది. ఇతన్ని ఇప్పుడు పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళాలి, పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయండి అని అంది అతనితో. అతన్ని నాకు వదిలేయమ్మా, నేను చూసుకుంటాను వాడి సంగతి, మీరు సినిమా చూడండి అని ఆమె చేతిలో ఉన్న షర్ట్ కాలర్ పట్టుకుని బయటకు ఈడ్చేసాగాడు. సుజన కూడా వెనకాతల వెళ్ళబోయింది. చందు చేయి పట్టుకుని ఆపేశాడు. ఇంకా వాళ్ళు చూసుకుంటారులే అని అన్నాడు. అందరూ సుజన వంక ప్రశంసగా చూశారు. ఒక్కొక్కళ్ళు ఈ కాలం అబ్బాయిలను తిట్టిపోయిసాగారు. ఆడపిల్ల ఒక్కరితే ఎక్కడైనా కనపడ్డం భయం, కాటికి వెళ్లే ముసలాడైనా పొళ్ళికిలిస్తాడు. అందుకే ఇలా ఉంది ఈ దేశం. అదే అమెరికా లాంటి దేశాల్లో అమ్మాయిలు రాత్రి కాలేజీకి వెళ్ళి జాబ్స్కి వెళ్ళి అర్ధరాత్రులొచ్చినా ఏ ఆపద రాదు. మన దేశంలో ఆడపిల్లొక్కరితే పగలు వెళ్లడానికే భయం. సుజన మనసంతా గందరగోళంగా తయారైంది. సినిమా సరిగ్గా చూడలేకపోయింది. చందు అన్నాడు, అయినా ఎందుకలా గొడవ పెట్టుకున్నావు వాడితో అనంటూ సుజన వంక చూసి ఆగిపోయాడు. సుజన సీరియస్గా చందు వంక చూసి, ఈ మాట మీరన్నారు కాబట్టి ఊరుకున్నా, అదే ఇంకొకరైతే వెంటనే ముఖం వాచేటట్టు సమాధానం చెప్పుండేదాన్ని అనంది సీరియస్గా. ఇంక ఊరుకున్నాడు చందు. ఇంటర్వెల్ వరకు ఎలాగో కష్టపడి చూసి ఇంటర్వెల్లో బయటకొచ్చేశారు. ఇంట్లో దింపేయమంటావా అని అన్నాడు. నాకేమీ బాగాలేదు, ఇంటి దగ్గర డ్రాప్ చేయండి అనంది సుజన. ఏంటి సుజన అంత బాధపడతావేమిటి, ఫర్గెట్ అబౌట్ ఇట్ అని అన్నాడు చందు. సుజన భుజం మీద చేయి వేస్తూ అనునయంగా, నేను బాధపడుతోంది దాని గురించి కాదు, మీరు కూడా నన్ను అర్థం చేసుకోలేకపోతున్నారు. నేనేదో గొడవ పెట్టుకున్నాను అనుకుంటున్నారు తప్ప వాడు చేసిన వెధవ పని మీకు ఘోరంగా కనపడలేదు. నేను మటుకు ఇలాంటివి భరించలేను. ఐ హేట్ దట్ టైప్ ఆఫ్ పీపుల్. నాకు ఆడపిల్లని హేళన చేసేవారన్నా, చిన్నచూపు చూసేవాళ్ళన్నా, మోసం చేసేవాళ్ళన్నా నాకు అసహ్యం. వాళ్ళు నాతో ఎంత క్లోజుగా ఉండేవాళ్ళైనా నాకు వాళ్ళంటే పరమ అసహ్యం వేస్తుంది. నేను హేళన్ని, మోసాన్ని భరించలేను అనంది సుజన ముఖం అదోలా పెట్టుకుంటూ. చందు చాలా నొచ్చుకున్నాడు. సారీ సుజన, నువ్వంత బాధపడతావని అనుకోలేదు. అయినా నిన్ను మళ్ళా వాడు ఏమైనా చేస్తాడేమోనని తప్ప నాకింకేమీ భయం లేదు. నీ మంచి కోసమే అలా అన్నాను, అంతేగాని నువ్వక్కడ వాడిని తిట్టావని కాదు. నీ మనసేం బాగాలేదు. ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళావంటే ఇంకా అలాగే పడుకుంటావు. ఏదైనా హోటల్కి వెళ్ళి అక్కడ డిన్నర్ తీసుకుని అప్పుడు ఇంటికి వెళదాం అని కారు హోటల్ డాల్ఫిన్ వైపు పోనిచ్చాడు. సుజన్ ఇంకేమీ అనలేదు. ఈలోగా కారు డాల్ఫిన్ హోటల్ చేరుకుంది. కారు ఒక పక్క పార్క్ చేసి ఇద్దరూ లోపలికి నడుచుకుంటూ వెళ్లారు. కొత్తగా కట్టిన హోటల్, పెద్ద హాలు, ఒక పక్క కూర్చోవడానికి సోఫాలు వేసున్నాయి. ఎంటర్ అయిన వెంటనే కుడి చేతి పక్క తిరిగి హోటల్లో ఉన్న షాప్స్ మధ్య నుంచి నడుచుకుంటూ ఎడ్మిరల్లోకి వెళ్లారు సుజన, చందు. లోపల ఏసీ ఉండడం వల్ల చల్లగా హాయిగా ఉంది. లైట్స్ డిమ్గా ఉన్నాయి. అక్కడ ఇద్దరూ వెళ్ళి ఒక టేబుల్ దగ్గర కూర్చున్నారు. చుట్టుపక్కల ఉన్నవాళ్లు సరిగ్గా కనిపించడం లేదు.
ఆ చీకట్లో నెమ్మదిగా చందు తన బిజినెస్ విషయాలు మాట్లాడుతూ సుజన మూడు మార్చగలిగాడు. ఈలోగా వెయిటర్ వచ్చాడు. చందు చెప్పిన ఆర్డర్స్ రాసుకుని వెళ్ళిపోయాడు. 15 నిమిషాల్లో ఆర్డర్ చేసిన డిన్నర్ తెచ్చి టేబుల్ మీద సర్ది వెళ్ళిపోయాడు. సుజన మామూలుగా అయిపోయి మునుపట్ల సరదాగా కబుర్లు చెప్పసాగింది చందుతో. చందు రిలీఫ్గా ఫీల్ అయ్యాడు సుజన్లో మార్పు చూసి. డిన్నర్ అయిపోయాక సుజన్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి తను ఇంటికి వెళ్ళిపోయాడు. సుజన ఇంట్లోకి వెళ్ళి తిన్నగా తన రూమ్కి వెళ్ళి బట్టలు మార్చి నైట్ డ్రెస్ వేసుకుని ఆలోచిస్తూ నిద్రలోకి మెల్లగా జారుకుంది. చందు తన రూంలో మంచం మీద పడుకుని సుజన్ గురించే ఆలోచిస్తున్నాడు. ఎంత కోపం, ఎంత పౌరుషం, మాట పడదు అని అనుకుంటూ నిద్రపోయాడు చందు. చందు బిజినెస్ విషయాలు శ్రద్ధగానే చూస్తున్నా మనసు మాత్రం చికాగ్గా అనిపించసాగింది. సుజన అందాల బొమ్మే, కాని ఆమె మనస్తత్వం చూస్తుంటే తనకేదో భయంగా అనిపిస్తోంది. పెళ్లి కానంత వరకు అది వేరే విషయం. పెళ్ళయ్యాక ఏదన్నా మాటకు మాట వస్తే సుజన ఖచ్చితంగా ఇల్లు విడిచి వెళ్ళిపోతుంది. ఆ ఊహ రాగానే అతనికి మనసులో ఏదో భయంగా అనిపించసాగింది. రోజులు గడుస్తున్నాయి. మంచిరోజు చూసుకుని సుందరమ్మ పరమేశ్వరరావు గారింటికి వెళ్ళింది. చంద్రమౌళి సుజనల పెళ్లికి ముహూర్తం పెట్టించడానికి. పంతులొచ్చి ముహూర్తం చూశాడు. 2 నెలల్లో ముహూర్తం పెట్టించమని అన్నారు. పంతులు పంచాంగం చూసి అన్నాడు, అబ్బాయి గారి పేరున అమ్మాయి గారి పేరున 2 నెలల్లో మంచి ముహూర్తం లేనేలేదు. 5 నెలల తర్వాత మంచి ముహూర్తం ఉంది అని చెప్పాడు. పంతులు అలా చెప్పడంతో పెద్దవాళ్లు ముఖాముఖాలు చూసుకున్నారు. సంబంధం కుదిరినా కళ్యాణ గడియ వాళ్ళకింకా రాలేదా అన్నట్టు. సరే ఏం చేస్తాం అన్నట్టు ఊపిరి పీల్చుకుని సరే ఆ ముహూర్తమే ఖాయం చేయండి అని చెప్పారు. చంద్రమౌళి సుజనల పెళ్లికి 5 నెలల తర్వాత 10వ రోజున ముహూర్తం నిశ్చయం చేశారు. ఆ విషయం ఇంటికొచ్చాక కొడుకు చెప్పింది సంతోషంగా సుందరమ్మ. చంద్రమౌళి నవ్వి ఊరుకున్నాడు. పరమేశ్వరరావు గారు కబురు చేస్తే 2 రోజుల తర్వాత వాళ్ళింటికి వెళ్ళొచ్చాడు. సుజన ఆ మర్నాడు అతను ఇంటి వద్దే ఉంటానంటే చంద్రమౌళి ఇంటికొచ్చింది. ఇంటికి వెళ్ళగానే సుందరమ్మ దగ్గరకు వెళ్ళి కాసేపు కూర్చుంది. ఆమె మనసంతా మేడ మీదున్న అతని మీదే ఉంది. ఆ విషయం గ్రహించిన ఆవిడ చిన్నగా నవ్వి, నేను గుడికి వెళ్తున్నాను, అబ్బాయి మేడ మీద ఉన్నాడు, వెళ్ళమ్మా అంది. సుజన సిగ్గుపడింది. పెద్దవాళ్లైనా ఇట్టే గ్రహించేస్తారు మనసులో విషయం అనుకుంది. ఆవిడ అలా గుడికి వెళ్ళగానే ఇలా మేడ మీదకొచ్చేసింది. గదిలో కూర్చుని ఏదో రాసుకుంటున్నాడు చంద్రమౌళి. వెనకపాటుగా మెల్లగా సవ్వడి చేయకుండా వెళ్ళి 2 చేతులతో అతని కళ్ళు మూసింది. చేతిలో పెన్ టేబుల్ మీద పెట్టి ఆ చేతుల్ని తడిమాడు. ఎవరో చెప్పుకోండి చూద్దాం అంది, గొంతుక కాస్త బొంగురుగా మరిచి అతన్ని ఆట పట్టిస్తూ. అతను నవ్వుతూ ఇంకెవరు, నా హృదయేశ్వరి అన్నాడు. కబుర్లు చెప్పడానికేం తక్కువ కాదు అంది సుజన. ఆమె చేతులు పట్టి దగ్గరకు లాక్కున్నాడు. అతని వెనకగా నిలబడిన ఆమె అతను లాగిన విసురుకి వీపు మీద పడింది. తల తిప్పి ఆమె వైపు చూసి కొంటిగా నవ్వాడు. చిచ్చి అన్ని దొంగవేషాలే అంటూ లేచి సరిగ్గా నిలబడ్డానికి ప్రయత్నించింది. అతను ఆమెను వదల్లేదు. దొంగవి నువ్వా నేనా అడిగాడు. ఏం మళ్ళీ కొత్తగా మొదలుపెట్టారా నవ్వింది. నా హృదయాన్ని దోచుకున్నావు, నువ్వు దొంగవి అన్నాడు. పాపం అలాగే మీరు నా హృదయాన్ని దోచుకోలేదా అడిగింది తెచ్చిపెట్టుకున్న కోపంతో. నీ హృదయాన్ని నేను దోచుకున్నానా? ఇప్పుడు నీ దగ్గర లేదా, ఏదీ చూడని అంటూ ఆమెను దగ్గరగా లాక్కున్నాడు. అబ్బా అంటూ అతని చేతులు విదిలించుకుంది. పిచ్చి ముదురుతుందే రోజురోజుకి అంది తెచ్చిపెట్టుకున్న కోపంతో. అందమైన అమ్మాయి కళ్ళ ముందుంటే పిచ్చి ముదరకేమవుతుంది? కొంటిగా చూస్తూ ఆమె చేయి పట్టి దగ్గరకు లాక్కున్నాడు. అబ్బా అంది అతని కొంటి చేష్టలు తను భరించలేనట్టు పళ్ళ బిగువన కోపం ఆపుకుంటూ. చందు నవ్వుతూ లేచి నిలబడ్డాడు. ఆమె నడుం 2 చేతులతో చుట్టేస్తూ ఆమె కళ్ళల్లోకి అనురాగంతో చూశాడు. ఏంటి ఆ అబ్బాయి గారి కళ్ళల్లో దాచుకోవాలన్నా దాగడం లేదు ఆనందం అంటూ నవ్వింది. నిన్ను చూస్తుంటే నన్ను నేను మరిచిపోతున్నాను. పాపం కబుర్లు మాత్రం ఎన్నైనా చెప్తారు. అబద్ధమా? అవును. ఏంటి ఉన్నట్టుండి పెళ్లి మీదకు మనసు మళ్ళింది ఏంటి కదా? ఏముంది మామూలే అంటూ నవ్వాడు. మీరు అంత తొందరపడబట్టే పెళ్లికి ముహూర్తం అంత ఆలస్యంగా కుదిరింది అంది. అది నా తొందర వలన కాదు, నీ తొందర వలన. మన పెళ్ళెప్పుడు అంటూ రోజు ప్రాణాలు తోడేదానివిగా, అందుకే ఆలస్యం అన్నాడు. మూతి ముడుచుకుంది. కళ్ళల్లో రవ్వంత కోపం తొంగి చూసింది. అదిగో అప్పుడే కోపం వచ్చేసింది అంటూ నవ్వి ఆమెను మరింత దగ్గరకు లాక్కున్నాడు. సుజన అతని పట్టు విడిపించుకోవడానికి ప్రయత్నించింది. అందమైన ఆమె పెదవులు అతన్ని కవ్వించాయి. క్షణం ఆగలేనట్టు తల కిందకు వంచబోతుండగా అతని వీపు మీద ఎవరో చెళ్ళున చెరిచినట్టయింది. ప్రొప్పు చేస్తున్న భావం అతని గుండెల్లో కెలికినట్టయింది.
అంతే, ఆమెను చప్పున వదిలిపెట్టేశాడు. అతనిలో ఈ అనుకోని మార్పుకి ఆమె విస్తుపోయినట్టయి అతని వైపు అలా చూస్తుండిపోయింది. చందు తనను తాను సర్దుకుని చిరునవ్వు పెదవుల మీదకి తెచ్చుకున్నాడు. ఏంటలా అయిపోయారు అన్నట్టు కళ్ళతోనే ప్రశ్నించింది. ఏం లేదు అన్నట్టు నవ్వేస్తూ, మన పెళ్ళి ఇంకా ఎన్ని రోజులో లేదు కదా పెళ్లి కాకుండా అంటూ మాట మధ్యలో ఆపేశాడు. అదా సంగతి అన్నట్టు తేలిగ్గా ఊపిరి పీల్చుకుని చిన్నగా నవ్వింది. ఆ మాట మార్చి వేరే మాటల్లో పెట్టాడు. చాలాసేపు కబుర్లు చెబుతూ సుజన అక్కడే ఉండిపోయింది. సుందరమ్మ గుండించొచ్చాక ఆవిడ దగ్గర కాసేపు కూర్చుని ఇంటికి వెళ్ళిపోయింది. చందుకి ఆ రాత్రంతా నిద్ర పట్టలేదు. మనసంతా ఆదోలా అయిపోయింది. తనకి సుజనకి పెళ్లికి ముహూర్తం పెట్టించారు. తనకి సుజనంటే ప్రాణమే. కానీ కానీ ఎలా తను పెళ్లి చేసుకోవడం? తను పెళ్లి చేసుకుంటే సుజన్ని మోసం చేసినట్టు కాదా? ఎన్ని రోజులు పెళ్లికి తను వాయిదా వేశాడు. ఒకరిని మోసం చేయడం తనకిష్టం లేదు. అందుకే పెళ్లి వద్దు అన్నాడు. ఇప్పుడెలా? తను సుజన్ని పెళ్లి చేసుకుంటే ఆమెతో సుఖంగా జీవనం సాగించగలడా? ఆమెకు విషయం తెలిస్తే? ఆమె అందరిలాంటిది కాదు. అన్యాయాన్ని సహించదు. ఎవరైనా తప్పు చేస్తే శిక్ష అనుభవించాలి అంటుంది. ప్రతి విషయాన్ని ఖండిస్తుంది. పెళ్ళయ్యాక తెలిస్తే తనని ఎంత అసహించుకోవాలో అంత అసహించుకుంటుంది. మోసం చేశాను అంటుంది. ఏడుస్తుంది. ఇంట్లో ఉండలేక వెళ్ళిపోతుంది. అందుకు సందేహం లేదు. పెళ్లికి ముందే ఆమెకు చెప్పేస్తే? ఏమని చెప్తాడు? చెప్పడానికి ఆధారం లేదు. ఇదో కల్పన అంటుంది. తనంటే ఇష్టం లేక అలా అబద్ధం చెప్తున్నాను అనుకుంటుంది. చందు బాధగా కళ్ళు మూసుకున్నాడు. అసలు తనకి పెళ్లి చేసుకోవాలని లేదు. సుజనం చూస్తే వయసు సహజంగా కోరిక కలగడం నిజమే, కానీ పెళ్లి చేసుకునే అర్హత తనకి లేదు. ఈ విషయం ఒకరికి ఎలా చెప్పడం? అతనికి మనసు ఆదోలా అయిపోయింది. గుండెల్లో బాధ తొలిచేస్తోంది. కళ్ళు మూసుకుని అలా పడుకున్నాడు. చంద్రమౌళి ఫ్రెండు పెళ్లికి శుభలేఖిచ్చి అతన్ని పిలవడానికొచ్చాడు. పెళ్లికి తప్పకుండా వస్తానని చందు దగ్గర మాట తీసుకుంటేనే గాని ఆ ఫ్రెండు వెళ్ళలేదు. చంద్రమౌళి తాపీగా శుభలేఖ తీసి పెళ్లికూతురి పేరు చదవగానే అతని ముఖం వెలవెలపోయింది. మైథిలి. అతనొక్కసారిగా బాధగా కళ్ళు మూసుకున్నాడు. మైథిలి ఇప్పుడు ఎలా ఉందో? ఆమె పట్ల తన బాధ్యత తీరిపోయిందనొచ్చేశాడా? ఆమె తనకి ఏమీ కాదా? మరి సుజన? భగవంతుడా! ఒక పురుషుని జీవితంలో ఇద్దరు స్త్రీలని ప్రవేశపెడితే ఆ వ్యక్తి హృదయం తూట్లు పడిపోదా? ఒకరిపైన జాలి, ఒకరిపైన ప్రేమ. జాలి, ప్రేమ రెండూ కలుస్తాయా? తూర్పు పడమరగా మిగిలిపోవా? అంతులేని ఆవేదనతో అతని మనసు నలిగిపోయింది. మైథిల్ని మొట్టమొదటిసారి చూసినప్పుడు అదొక రకమైన జాలి కలిగింది. ఆమె అందాల రాశి, అద్భుత సౌందర్య దేవత. అయితే అంత అందమైన అమ్మాయిని భగవంతుడు చిన్నచూపు చూశాడు. మైథిలి రంగారావు గారి ఏకైక పుత్రిక. ఆయన కోటీశ్వరుడు. ఆయన దగ్గరకు తను ఉద్యోగం కోసం వెళ్ళాడు. ఆయన్ని కలుసుకుంటే ఏదో ఒక ఉద్యోగం ఇప్పిస్తారు అని, రంగారావు గారు చాలా మంచి మనిషి అని అందరూ చెప్పగా విన్నాడు. ఆనాడు తన పరిస్థితి కళ్లకు కట్టినట్టు కనిపించింది చందుకి. యూనివర్సిటీ వాళ్ళిచ్చిన 2 డిగ్రీలు చేతిలో ఉన్నా అవి తన తల్లికి, తన అక్కా చెల్లెళ్ళకి, తమ్ముడికి పట్టెడన్నం పెట్టలేకపోయాయి. ఆకలి మంటలు చల్లార్చలేకపోయాయి. తనకో అంతస్తుని, అధికారాన్ని ఆ డిగ్రీలు సమకూర్చలేకపోయాయి. ఒక్కోసారి పిచ్చి కోపమొచ్చి ఆ డిగ్రీలని అగ్గిపుల్ల గీసి తగలబెట్టాలన్నంత పిచ్చి ఆవేశం సముద్రపు కెరటంలా ఎగిసిపడేది. అంతలోనే ఆ ఆవేశం చప్పగా చల్లారిపోయేది. మాటలు నేర్చి కుట్రలు పన్ని మాయలు చేసే మహాపురుషుల ముందు మాటలు రాని, చలనం లేని ఆ కాగితపు డిగ్రీ. ఉద్యోగం కోసం పెట్టని అప్లికేషన్ లేదు, తిరగని ఆఫీస్ లేదు. ఉద్యోగం కోసం వెళితే ఉద్యోగం కోసం వచ్చావా అని అందరూ పళ్ళికిలించి నవ్వే. ఆ నవ్వడంలో అర్థం తనకి ఆనాడు తెలిసేది కాదు. ఉద్యోగం రావాలి అంటే దానికి చాలా తతంగం ఉందని తనకి ఆనాడు గ్రహింపు కాలేదు. ఒక మనిషి ఒక ఉద్యోగం కోసం ప్రయత్నించాడంటే 5 రూపాయల దగ్గర నుండి వరుసగా అలా పైకి వెళ్లే కొద్దీ వేలకు వేలు గుంజేవాళ్ళు ఉన్నారు. అప్పుడు ఉద్యోగం వస్తుంది. అదైనా అదృష్టం మీద ఆధారపడుంది. డబ్బు గుంజి మస్కా కొట్టేవాళ్లు కూడా ఉన్నారు. చంద్రమౌళికి అప్పట్లో ఏం తెలిసేది కాదు. కాళ్ల చెప్పులు అరిగిపోయేటట్టు తిరిగి తిరిగి సాయంత్రానికి ఇంటికి చేరుకుని కడుపు నిండా మంచినీళ్లు తాగి నీరసంగా పడుండేవాడు. ఇద్దరక్కలకి పెళ్లి చెయ్యాలి. తన తర్వాత ఒక చెల్లెలు, తమ్ముడు ఉన్నారు. తల్లుంది. వీళ్ళకి తను ఒక పూట కూడా అన్నం పెట్టలేకపోతున్నాడు. చందు రోజు రాత్రులు తనలో తాను కుమిలిపోయేవాడు. తండ్రుంటే అక్కలకిద్దరికీ పెళ్లిళ్ళు అయిపోయేవి కదా అని బాధపడేవాడు. కొడుకలా బెంగతో కుమిలిపోతుంటే ఆ తల్లి మనసు కుంగిపోయేది. ఈ చిన్న వయసులో వాడికి ఈ బాధ్యతలు నెత్తిన పడబట్టి కదా వాడిలా నలిగిపోతున్నాడు అని ఆవిడ తనలో తాను కుమిలిపోయేది.
కొడుక్కి ఉద్యోగం దొరకలేదనే బెంగ ఒకవైపు, కూతుళ్ళు ముగ్గురికి పెళ్ళిళ్ళు కాలేదు అనే బెంగ ఒకవైపు. ఇల్లు గడవడం కష్టంగా ఉంటుంది. చేతిలో ఏమైనా డబ్బులుంటే బియ్యం తెచ్చి అన్నం వండి గెంజి పోసుకుని పల్చగా తలో కొద్ది కొద్దిగా తాగేవారు తల్లి పిల్లలు. ఆకలితో నకనక మాడిపోయేవారు. ప్రాణం నీరసంగా అనిపించి శోషొచ్చినట్టు పడుండేవారు. ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు రంగారావు గారిని కలుసుకున్నాడు చంద్రమౌళి. రంగారావు గారు చందుని చూస్తూనే క్షణంసేపు అలా ఉండిపోయారు అతని వైపు పరీక్షగా చూస్తూ. చందు వయసు 26, 25 ఉంటుంది అంతే. తెల్లగా, పొడవుగా, కొద్ది సన్నగా ఉన్నాడు. మనిషిలో ఒక విధమైన పట్టుదల కనిపిస్తోంది. అతను వేసుకునే బట్టలను బట్టి అతని పరిస్థితిని వెంటనే అర్థం చేసుకున్నారాయన. పరిస్థితులకి కుంగిపోయి అలా ఉన్నాడే గాని చాలా చురుకైన అబ్బాయి, మంచివాడు, బుద్ధిమంతుడు అనుకున్నారు. చంద్రమౌళిని చూడగానే ఆయన మస్తిష్కంలో ఓ ఆలోచన తళుక్కుని మెరిసింది. ఈ అబ్బాయితో తను తాపీగా అన్ని విషయాలు మాట్లాడాలి అని నిశ్చయించుకుని, ప్రస్తుతం మా కంపెనీలో ఉద్యోగాలేం ఖాళీ లేవు. నువ్వింత ఇదిగా అడుగుతున్నావు కాబట్టి మా మేనేజర్తో మాట్లాడి ఏమాత్రం అవకాశం ఉన్నా నీకు ఉద్యోగం ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇస్తాను అని గ్యారంటీగా నీకు చెప్పలేను. రేపు సాయంత్రం 5 గంటలకొకసారి కనిపించు అని చెప్పారు. ఆయన మాటలు వింటూనే అతను నిరాశపడిపోయినా ఆఖరిగా అన్న మాటలు వినగానే ధైర్యం పుంజుకున్నట్టయింది. తాత్కాలికంగా మనసు ఊరట చెందింది. మనసుకి హాయిగా అనిపించింది. అలాగే అని సంతోషంగా తల ఊపుతూ మర్నాడొస్తాను అని చెప్పి చేతులు జోడించి ఇంటికొచ్చేశాడు.